సీత, మీ చైర్మన్ గారికి బాగా కావాల్సిన ఆవిడ నీ స్టూడెంట్ అమ్మ వసుంధర గారు నన్ను కలిశారు. సామూహిక వివాహాలకు మన చేతుల మీదుగా తాళిప్పించడంతో పాటు ఆదర్శ దంపతులుగా మనిద్దరికీ సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. మనిద్దరం కలిసి వెళ్ళాలి. నువ్వు వస్తే బాగుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? ప్రస్తుతం మనం ఆదర్శ దంపతులమా? మీరే చెప్పండి. ఆదర్శ దంపతులుగా మనం ఇద్దరం సన్మానం చేయించుకుంటే వాళ్ళని మోసం చేసినట్టే అవుతుందేమో. ఆలోచించండి. అంటే మనిద్దరి మధ్య జరిగిన వాదన, వచ్చిన అభిప్రాయ భేదం బయటపెట్టి మన పరువు మనమే తీసుకుందామా? ఇన్నేళ్ళు కలుసున్న మనలో లుకలుకలు మొదలయ్యాయని ఈ ప్రపంచం ముందు బయటపెడదామా? నిజం అనేది నిప్పు లాంటిది. ఎన్నాళ్ళని కప్పిపెట్టగలం? ఏదో ఒకరోజు బయటపడక తప్పదు కదా. మన మధ్యన పొసగడం లేదని, గతంలోలా లేమని ఈ సమాజానికి చెప్పేద్దాం. లేదంటే వాళ్ళ ఊహల్లో కొత్త కథలు సృష్టించుకుంటారు. అలాంటి కథలు 10 మంది చెప్పుకోకూడదని నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నువ్వు వ్యతిరేకించావు. అందుకే మన మధ్య దూరం పెరిగింది. ఆ దూరం తగ్గాలంటే మీరు భ్రమలు వీడి వాస్తవంలోకి రావాలి. అదంతా అనవసరం. సన్మానానికి నువ్వు వస్తావా రావా? వస్తానో రాను ఇప్పుడే చెప్పలేను. ఇక మీరు బయలుదేరొచ్చు. అదంతా అనవసరం. సన్మానానికి నువ్వు వస్తావా రావా? వదినా, అన్నయ్య తప్పకుండా ఈరోజు ఇంటికి తీసుకొస్తాడనే ఆశతోనే మేం పంచామృత సేవకొచ్చాం. బహుశా నీ ఆశ కూడా అదే అయ్యుండొచ్చు. కానీ అన్నయ్య మాత్రం మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్ళిపోయాడు. నువ్వు బాధపడకొద్దునా. నేనెందుకు బాధపడాలి శంకర్? నేనేం తప్పు చేశానని? ఇలా చేస్తున్నందుకు మీ అన్నయ్య బాధపడాలి. ఆ చింత ఆయనకే లేనప్పుడు నేను మా తాతయ్య బామ్మ దగ్గరే ఉంటాను. అన్నయ్యదేమో పంతం, నీదేమో ఆత్మాభిమానం. ఆయనకి ఎదురు చెప్పలేం, నీకేమో దూరంగా ఉండలేం. మధ్యలో మేం నలిగిపోతున్నాం వదినా. కావచ్చు, కానీ మీకు నా మీదున్న అభిమానం, నాకు మీ మీద ఉన్న వాత్సల్యం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరిలా దిగులుగా ఉంటే మీ భార్యలు ఇంకా బాధపడతారు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి.
పంచామృత సేవలోనైనా మీ మధ్యన మొదలైన కలతలకి సమాధానం దొరికి మీరిద్దరూ ఒకటవుతారు అనుకున్నాం. కానీ ఆ రోజు ఎప్పటికొస్తుందో? నువ్వెప్పుడు మళ్ళీ మాతో ఉంటావో వదినా? నని ఊరుకో. మీరిక బయలుదేరండి. దాక్షాయిని వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి, బయలుదేరండి. శ్రవణ్, నాని, పదండి. నా సీతమ్మని బాధ పెట్టిన వాళ్ళ సంగతి నేను చూడాలి. అమ్మా, నువ్వు తినను అన్నావు కానీ నేనే ఫుల్లుగా కడుపు నిండా తినేసొచ్చా. ఫైనల్ గా అడుగుతున్నాను, నువ్వు తింటావా, నన్ను నిద్రపోమంటావా? నాకు మనసుంది, నా అనుకునే వాళ్ళు కలిసిపోలేదనే బాధ ఉంది. పైగా కడుపుతో ఉన్నప్పుడే వదిన మనకి దూరంగా ఉండాల్సి వస్తుంది అనే ఆవేదన ఉంది. ఈ ఎమోషన్స్ కి నీకు అర్థం కూడా తెలీదు కాబట్టే మెక్కావు, మంచం ఎక్కావు, నిద్రపోతావు. నాకు తిండి ఎక్కదు, నిద్ర పట్టదు. ఆవిడ గారి వల్ల నీ భార్య కడుపు పోయిందని, నీ బిడ్డ కడుపులోనే పోయింది అని 2 రోజులు బాధపడి వదిలేశావు. అదే మీ వదిన కడుపు బాగానే ఉన్నా కూడా మన పంచన లేదు అని ఓ ఆందోళన పడిపోతున్నావు. ఫీలింగ్స్, ఎమోషన్స్ లేనిది నీకా నాకా? చూడు సరస్వతి, అప్పట్లో నేను కూడా వదిన మీద ఆవేశపడినా కూడా తర్వాత రియలైజ్ అయ్యాను. మళ్ళీ చెప్తున్నాను, కడుపులోనే మన బిడ్డ ఊపిరి ఆగిపోవడానికి వదిన కారణం కాదు. ఇంకొకసారి ఈ టాపిక్ తెచ్చి వదినని మాత్రం దెప్పితే బాగో చెప్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు కవర్ చేసినా నా కడుపు కోతికి కారణం మాత్రం సీతక్కే. నా గర్భశోకం నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇదిగో చూడు, మనకి బిడ్డ పుడుతుందని ఈ బొమ్మలన్నీ కొన్నాను. మన బిడ్డ ఆడుతూ ఉంటే సంబరపడిపోదాం అనుకున్నాను. ఈ చేతులతో లాల పోసి మురిసిపోదాం అనుకున్నాను. ఎత్తుకుని వాడికి గోరు ముద్దలు తినిపిస్తూ పరవశించిపోదాం అనుకున్నాను. తొలి కాన్పు తర్వాత తల్లి అనుభవించే ప్రతి సంతోషాన్ని, జీవితాంతం గుండెల మధ్యలో దాచుకోవాల్సిన జ్ఞాపకాన్ని మీ వదిన చిదిమేసింది. సరస్వతి, ఇంకొక మాట వదిన అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏ కొడతావా? ఛీ, ఇంకా నువ్వు ఈ జన్మకి మారవని, నిన్ను భరించడం నా వల్ల కాదని ఫిక్స్ అయ్యి నీకు దూరంగా వెళ్ళిపోతాను. హలో, ఎవరిని బెదిరిస్తున్నావు? వెళ్ళిపోతాను అంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వెక్కడున్నా లాక్కొచ్చి మీ అన్నయ్య ముందే పంచాయతీ పెడతాను. ఛే, నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ.
మళ్ళీ నాకు కనపడకు, ఈ ఇంటి వైపు రావద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? కొంచెం కూడా బుద్ధి లేదా? కోప్పడతారేంటమ్మా? మీకోసం నేను దెబ్బలు తిన్నాను, మీ వాళ్ళతో మా ఆయన దెబ్బలు తిన్నాడు. మేమిద్దరం మీకోసం ఎంత పని చేశాం? ఊరికెళ్ళడానికి ఖర్చులకి డబ్బులు కావాలమ్మా. మా ఆయన్ని అక్కడ పనిలో పెట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు. లేవంటే ఎలాగమ్మా? అక్కడ పూజలో నాతో పనుందని పిలిచారు. మీకోసం ఇంకా 2 ఎత్తులు వేశాను. బాటిల్లో చిత్తయ్యను కూడా, అది వేరే విషయం. గోరింటాక్లో యాసిడ్ కలిపాను, పంచామృతంలో చేదు మందు కలిపాను. ఇవన్నీ మీకోసమే చేశాను కదమ్మా. నేను ఇవన్నీ తెగించి మీకోసమే చేశాను. నాకు 10,000 కావాలి, ఇస్తే పోతాను. ఏంటి డిమాండ్ చేస్తున్నావు? నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు. పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిపో. పోతానమ్మా. పోయేటప్పుడు మీరెన్ని పిచ్చి వేషాలు వేశారో అవన్నీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేసి పోతాను. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. పో. చెప్పు చిట్టి. అక్క, మన ఇంటికి సావిత్రి వచ్చింది. ఈడేదో జరుగుతుంది. లైన్లో ఉండి చూపిస్తా. శంకర్, రే, ఎందుకు దాక్షాయణిని కొట్టావు? నిన్న పంచామృత సేవలో సావిత్రి వచ్చి చేసిన దరిద్రం నీకు తెలుసు. జరిగిన గొడవ నీకు తెలుసు. అలా జరగడానికి పాత్రధారి ఈ సావిత్రి. సూత్రధారి నా భార్య. అన్ని చేయించింది దాక్షాయణి అన్నయ్య. బావగారు, నిన్నక్కడ జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ సావిత్రి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి భోగరాజ్ని దీన్ని కొట్టినందుకు పోలీస్ కేసు పెడతానని నన్ను బెదిరిస్తోంది.
వద్దని సావిత్రిని ఆపుతుంటే మీ తమ్ముడు నన్ను అపార్థం చేసుకుని కొట్టారు. అవునయ్య గారు, అదే జరిగింది. లేదన్నయ్య, దాక్షాయిని అబద్ధం చెప్తోంది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. చాలేరా, భార్యని కొట్టింది కాక సమర్థించుకుంటున్నావా? అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు? మొన్న భోగరాజుతో నిజం చెప్పించాలని ఇంటికి పట్టుకొస్తే ఈ సావిత్రి మాటలు నమ్మి మాది తప్పన్నావు. ఇప్పుడు వాళ్ళ మాటే వింటున్నావు గాని నీ తమ్ముడి మాటలు నమ్మడం లేదు. నేను ఎదిరించాలని కాదు గాని కొంచెం మా వైపు నుంచి కూడా ఆలోచించి అర్థం చేసుకోమంటున్నావు అన్నయ్య. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరిని అర్థం చేసుకోవాలో ఎవరెవరిని అపార్థం చేసుకుంటున్నారో ఈ మధ్యన బాగా తెలుస్తుంది. శంకర్, మర్యాదగా దాక్షాయినికి క్షమాపణ చెప్పు. నేను తప్పు చేయకుండా సారీ చెప్పలేనన్నయ్య. అందరూ ఇదొకటి నేర్చుకున్నారు. నేనేం చెప్పినా నా మాట వినకుండా ఎదిరించడం అలవాటు చేసుకున్నారు. అది కాదన్నయ్య, నిన్నెదిరించాలని, నీ మాట దాటాలని మన ఇంట్లో ఎవరు కల్లో కూడా అనుకోరు. చిన్నవాణ్ణి, నీకు చెప్పేంతటి వాణ్ణి కానీ నీ స్థాయి కానీ నాకు లేవు. కానీ నువ్వెందుకో ఈ మధ్యన కనిపిస్తున్న దాని తప్ప దాని వెనుకున్న అసలైన కారణం తెలుసుకోకుండా ఆవేశపడుతున్నావు అనిపిస్తుంది అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మేము ఎవరమైనా నీ మేలు కోరుకునే వాళ్ళమే, నీ సంతోషం కోసం ఏదైనా చేసేవాళ్ళమే. నీ ఒక్కో మాటకి మేవెంత వేదనలా భావిస్తామో, కానీ అనవసరంగా నువ్వు ఒక్క మాట అన్నా అంతే బాధపడతామన్నయ్య. నువ్వొక్కసారి ఈ సావిత్రిని నిలదీసి చూడన్నయ్య, అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. నిజం అంటే నోటితో చెప్పే మాట కాదు, మనసు లోతుల్లో దాగుండే దాపరికం లేని గుణం. ఆ గుణం బయట పెడతారో లేదో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మన మనసుకి నిజం అనిపించింది చెయ్యాలి. ప్రశంకర్, సారీ చెప్తావా లేదా? నీ మాట కాదని లేక చెప్తానే తప్ప తప్పు చేసి మాత్రం కాదన్నయ్య. సారీ దాక్షాయిని. సావిత్రి, ఇంకెప్పుడు నువ్వు కానీ నీ భర్త కానీ మాకు కనిపించకూడదు. అలాగే అయ్యారు. వెళ్ళిపో. చూసినవా అక్క? చూశాను. ఇండైరెక్ట్ గా మీ బావగారన్న మాటలన్నీ విన్నాను. నేనేంటో, నా మనసేంటో, అసలు నిజమేంటో నాకు తెలిసినప్పుడు అలాంటి పుల్ల విరుపు మాటలు నేను పట్టించుకోను. పరేషాన్ గాకక్క, అన్ని సర్దుకుంటాయి. చిట్టి, సావిత్రితో కలిసి దాక్షాయిని ఏదో చేసే ఉంటుంది. ఏదేమైనా మనం ఓ కంట కనిపెట్టడం చాలా మంచిది. అట్లనే అక్క.
పొద్దుటి నుంచి నాకు బాగా కడుపు నొప్పిగా ఉందక్కా. నాకు రాత్రి నుంచి కడుపు నొప్పిగా ఉంది. దీనికి కారణం ఏంటంటావు? సీతారామరాజుల మధ్య గొడవ ఉన్నట్టా లేనట్టా అనే సంగతి నిన్న పూజ దగ్గర కూడా తేలలేదు కదా, అందుకే ఈ నొప్పి. లోపలికెళ్ళి తేల్చుకుంటే తప్ప నొప్పి తగ్గేలా లేదు. పదక్క అడుగుదా. పద. తాతయ్య, ఏంటిలా వచ్చారు? పొద్దున్నే కాఫీ పడకపోతే కాళ్ళు చేతులు ఆడవు తాతయ్య. ఇంట్లో కాఫీ పొడి ఉంది, పాలే లేవు. ఓ గ్లాసుడు తీసుకెళ్దామని వచ్చాను తాతయ్య. భజ రే భజ రే భజ 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 రే భజరంగి